హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు అయితే మనం పాలకొల్లు నుంచి చర్లపల్లి వరకు ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఈ జర్నీలో చాలా అందాలను మీకు చూపించబోతున్నాం. అవన్నీ చూసేసి మంచిగా ఎంజాయ్ చేయండి. ముందుగా అందరికీ వెల్కమ్ టు నవీన్ మంద అఫీషియల్. ముందుగా మేము పాలకొల్లు నుంచి చర్లపల్లి వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇది నగర్సోల్ ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ వచ్చేసి పాలకొల్లుకి మనకు 11:30కి వస్తుంది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనం ముందుగా బుక్ చేసుకున్నాం కాబట్టి టికెట్లు లోపలికి వెళ్ళి మన సీట్లో మనం కూర్చొని చక్కగా పక్కన వచ్చి వ్యూని ఎంజాయ్ చేస్తూ మీకైతే చూపించేస్తాం. ఇప్పుడు మన ట్రైన్ అయితే ఇప్పుడు పాలకొల్లు నుంచి బయలుదేరుతుంది. ట్రైన్కి అటువైపు ఇటువైపు చెట్లు మధ్యలో ట్రైన్ వెళ్తూ ఈ చెట్లని అందాలను చూస్తుంటే చాలా బాగుందండి. చూడండి, ట్రైన్ టర్న్ అవుతుంది. టర్న్ అవుతుంటే రింగ్ మాదిరిగా తిరుగుతుంది. చాలా అందంగా ఉంది కదా చూడడానికి. మనమైతే ఇప్పుడు భీమవరం జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే భీమవరం జంక్షన్లో ట్రైన్ ఆగుతుందన్నమాట. భీమవరం టౌన్లో ఆగుతుందంట. అందుకనేసి మన ట్రైన్ ఇంకా మెల్లగా మూవ్ అవుతుంది. భీమవరం టౌన్ వచ్చేసింది. ఈ స్టేషన్లో ఒక 2 minutes వరకు అవుతుంది. మన విండో సైట్ అయితే ప్లాట్ఫామ్కి ఆపోజిట్లో ఉండడం వల్ల జనాలు మనకు కనిపించట్లేదు. అటు సైడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ బయలుదేరడం వల్ల ఈవినింగ్ టైంకి హైదరాబాద్ వెళ్ళిపోతారు అందులో. అందుకనేసి చాలామంది ఇది ప్రిఫర్ చేస్తారు. అలాగే దీంతోపాటు నైట్ టైం కూడా చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్ కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. భీమవరం టౌన్ నుంచి కూడా మనం బయలుదేరిపోతున్నాం. ఈ భీమవరంలో వచ్చేసి ఎక్కువ మనకి చేపల చెరువులు కనిపిస్తున్నాయి. చేపలు, రొయ్యలు అనేసి ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కువగా ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఆక్వా రైతులు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే కొల్లేరు సరస్సు. ఈ సరస్సు అయితే మొత్తం తూటుతో నిండిపోయింది. ఆకువీడు స్టేషన్కి అయితే వచ్చేసాం. అలాగే ఈ స్టేషన్లో కూడా 2 minutes ఆగి మెల్లగా ట్రైన్ మూవ్ అవుతుంది.
కూర్చుని ఉంటే ఇలాగే టైర్డ్ అయిపోతాం అనేసి మా దగ్గర ఉన్న లెమన్ రైస్ తినేసి చిన్న నాప్ అయితే వేస్తాం. ఇప్పుడైతే మనం విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసాం. విజయవాడ జంక్షన్లో చాలా పెద్ద స్టేషను, అలాగే జనం కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. విజయవాడ స్టేషన్ వచ్చాక ఇక్కడ 10 నిమిషాల వరకు ట్రైన్ ఆగుతుంది. అందుకనేసి ఇంకా మా దగ్గర కూడా వాటర్ అయిపోయిందని బయటకు వెళ్ళి వాటర్ బాటిల్ అయితే తీసుకుంది. ట్రైన్ అయితే మెల్లగా మూవ్ అవుతుంది. విజయవాడ స్టేషన్ దాటిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేద్దాంలో అనేసి కాసేపు పడుకున్నాం. కాసేపు కాస్తే చాలాసేపు అయిపోయింది. వరంగల్ స్టేషన్ అయితే మళ్ళీ లేచి షూట్ చేస్తున్నాను. మనకు కనిపించే ప్రదేశం అయితే చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల చూసారండి, ఆ కొండ పక్కనే నది, అలాగే చక్కగా ఆవులు మేపుకున్న వాళ్ళు కూడా అక్కడ మేపుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటువంటి ప్రదేశాల్లో కాసేపు కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇప్పుడైతే మనం మహబూబాబాద్ స్టేషన్కి అయితే వచ్చాం. మరి ఈ స్టేషన్లో కూడా చాలామంది జనం ఉన్నారు. కొండ మీద కనిపిస్తుంది కదండి, అదే యాదాద్రి గుట్ట. ఆ కొండకైతే చాలామంది దేవుని దర్శించుకోవడానికి వస్తారు. స్టేషన్ బయట నుంచి వస్తుంటే చందమామ చాలా బాగా కనిపిస్తుంది. చీకట్లో మనకి చంద్రుడు మనతో పాటు వస్తున్నాడేమో అనిపిస్తున్నట్టుగా ఉంది. అదిగో వరంగల్ స్టేషన్కి అయితే మనం వచ్చేసాం. చాలా బాగుంది. ఇక్కడ జనం కూడా చాలామంది ఎక్కువగా ఉన్నారు. స్టేషన్ నుంచి బయలుదేరిన కొంచెం దూరంలోనే ఒక చాలా అందమైన టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. ట్రైన్లో వెళ్తుంటే టెంపుల్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. జూమ్ చేస్తున్నాను చూడండి. అదిగో చాలా బాగుంది టెంపుల్. బహుశా వెంకటేశ్వర స్వామి గుడి అనుకుంటున్నాను నేనైతే. బాగుంది కదండి. ఇది చాలా రియలిస్టిక్, మంచి ఆర్కిటెక్చర్ డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. లైటింగ్ గట్రా చాలా సూపర్గా ఉంది. ఇప్పుడైతే మనం చర్లపల్లి స్టేషన్కి అయితే వచ్చేసాం.
చూడండి, చర్లపల్లి స్టేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే రీసెంట్గానే దీన్ని రెనోవేషన్ అనేది చేశారు. దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. స్టేషన్ అయితే చాలా బాగుందండి, ఈక్వల్ టు ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. ఓకే గైస్, మన జర్నీ అయితే పూర్తి అయిపోయింది. పాలకొల్లు నుంచి చర్లపల్లి చేరుకున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.